ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్లోనే మరొక ప్రాబ్లం కూడా డిస్కస్ చేసుకోబోతున్నాము. దేని మీద మనము డిస్కస్ చేయబోతున్నామంటే యూలర్స్ కాసీ ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. యూలర్స్ కాసీ ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద మనము డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. యూలర్స్ కాసీ ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద మనము డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? యూలర్స్ కాసీ ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద చాలా చక్కటి ప్రాబ్లము. ఎస్, ఇక్కడ మీరు వినండి. సో యాక్చువల్లీ ఇక్కడ మనం ప్రాబ్లము ఏం చెప్తున్నామంటే, లెట్ y1 of x and y2 of x are two linearly independent solutions. లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ అని చెప్పేస్తున్నాడు. సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ x స్క్వయర్ y డబల్ డాష్ ఆఫ్ x మైనస్ 2x y డాష్ ఆఫ్ x తర్వాత మైనస్ 4y ఆఫ్ x ఈక్వల్స్ టు 0 for x belong to closed interval 1, 10. Consider the Wronskian. Consider the Wronskian. Wronskian ఇక్కడ ఏం చెప్తున్నాడు? y1 ఇంటూ y2 డాష్ y2 ఇంటూ y1 డాష్ అని చెప్తున్నాడు. రాన్స్కిన్ y2 ఇంటూ y1 డాష్, అట్లా y2 ఇంటూ అలా. ఇఫ్ రాన్స్కిన్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1, దెన్ రాన్స్కిన్ ఆఫ్ 3 మైనస్ రాన్స్కిన్ ఆఫ్ 2 వాల్యూ ఎంతనో చెప్పండి అంటున్నాడు. రాన్స్కిన్ ఆఫ్ 3 మైనస్ రాన్స్కిన్ ఆఫ్ 2 వాల్యూ ఎంతనో చెప్పండి. ఓకే, ఇక్కడ మన ముందు ఉన్నటువంటి సమస్య ఏంటి? ఆ ఇచ్చినటువంటి ఆ యూలర్స్ కాసీ ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ను మనము సాల్వ్ చేయాల. ఫస్ట్ అది మనం చేయవలసిన పని. అప్పుడు ఎక్స్ స్క్వయర్ వై డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, తర్వాత మైనస్ 2x వై డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాదమ్మా, మైనస్ 4y ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 కదా. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరో చూడండి. ఇక్కడ మనకు ఇది యూలర్స్ కాసీ ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. యాక్చువల్లీ యూలర్స్ కాసీ ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. యూలర్స్ కాసీ ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ప్రాబ్లం. దీన్ని మీరు సాల్వ్ చేయాలంటే ఏం చేసింటారు మీరు ఒకసారి గమనించుకోండి. ఈ పవర్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటారు. అప్పుడు జెడ్ ఇస్ ఈక్వల్ టు మీరు లాగ్ ఎక్స్ అనుకొని చేస్తారు కదా. ఇది చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి మనకు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు ఎక్స్ స్క్వయర్, ఇప్పుడు ఎక్స్ స్క్వయర్ ఇంటూ వై డబుల్ డాష్ ఉంటే దాన్ని ఏం రాసుకుంటాం మనము? డి ఇంటూ డి మైనస్ 1, ఎక్స్ స్క్వయర్, తర్వాత మైనస్ 2x ఇంటూ, ఇక్కడ ఇది యాక్చువల్లీ దీని మీనింగ్ చూడండి. ఇక్కడ మనకు ఎక్స్ స్క్వయర్ డి స్క్వయర్ అని, 2x డి డాష్ అని, అంతే కదా, 2x డి అని, మైనస్ 4 ఇంటూ వై ఇలా రాసుకుంటాం. దీన్ని ఈక్వల్స్ టు చూడు. అప్పుడు ఎక్స్ స్క్వయర్ డి స్క్వయర్ అంటే మీరు ఏం రాసి ఉంటారు? ఇక్కడ దీన్ని ఎక్స్ స్క్వయర్ ఇంటూ డి స్క్వయర్. నేను అట్లా డైరెక్ట్గా రాస్తే మరి అర్థమవుతుందో లేదో పని చేస్తాను, విడివిడిగానే రాస్తాను. డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది, తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఉంది కదా. ఇక్కడ
దీన్ని మనము డి ఇంటూ డి మైనస్ వన్, మీకు తీటా ఇంటూ తీటా మైనస్ వన్ అని కూడా మీరు చదివింటారు, అది మీ ఇష్టం అది. తర్వాత ఇక్కడ అప్పుడు ఎక్స్డి దగ్గర మనం ఏం రాసుకుంటాము, డి అని రాసుకుంటాము. కాబట్టి దీని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో ఇది మనము రాసుకుంటే నీకు ఏమవుతుందంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లేదా నీకు యాక్సిలరీ ఈక్వేషన్ వచ్చేస్తుంది. కాబట్టి డి ఇంటూ డి మైనస్ వన్ మైనస్ 2 ఇంటూ డి, ఇక్కడ దీని ప్లేస్లో ఇది రాసుకుంటావు, -4 = 0. అప్పుడు ఏమవుతుందో చూడ మనకు డి స్క్వేర్ మైనస్ డి మైనస్ 2d -4 = ఇది. అప్పుడు మనకి ఏమొస్తుందో చూడ ఇక్కడ డి స్క్వేర్ మైనస్ 3d -4 = 0 కదా. ఓకేనా, ఇది యాక్సిలరీ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే నీకు రూట్స్ ఏమొస్తాయి మీరు ఒకసారి ఆలోచించుకోండి. దీన్ని సాల్వ్ చేస్తే మీకు రూట్స్ ఏమొస్తాయి మీరు ఒకసారి ఆలోచించుకోండి. రూట్స్ ఇక్కడ 1 × -4 -4 అని వచ్చేస్తుంది. తర్వాత మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఇక్కడ -4 d² - d -3d -4. అప్పుడు దానికి రూట్స్ ఏమొస్తాయో మీరు ఒకసారి డిసైడ్ చేయండి. రూట్స్ ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ -1 + 4 సరిపోతుంది. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఈ రెండు ఓకే, ఈ రెండింటిని మనము అడిషన్ చేస్తే ఇట్లా 1 × -4 సరిపోతుంది. దీనికి ఆపోజిట్ రూట్స్ ఎంత అవుతాయి అంటే -1 + 4 అని వచ్చేస్తాయి. ఇవి రూట్స్. లేదా మనకు ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, మనకు ఇంకొక మెథడ్ ఏంటంటే చూడండి, x² చూడండి d² + aXd + b × y = 0 ఇలా ఉందనుకోండి. అప్పుడు దానికి షార్ట్ కట్స్ ఫార్ములా ఏమిటంటే d² + d × a - 1 + b = 0. ఇక్కడ ఏ అనేది ప్రాబ్లంలో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి ఒకసారి. మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎంత ఉంది, x² d² -2xd -4 × y = 0. అప్పుడు ఏ వాల్యూ మనకి ఎంత అవుతుందో చూడండి. మనకు ఏ వాల్యూ -2 వస్తుంది. అప్పుడు బి వాల్యూ నీకు ఎంత అవుతుందో మీరు ఒకసారి గమనించుకోండి. -4 కదా. ఇట్లా కూడా డైరెక్ట్గా రాసుకోవచ్చు యాక్సిలరీ ఈక్వేషన్. ఇది కూడా షార్ట్ కట్స్ ఫార్ములానే. ఈ విధంగా మనకు యూలర్స్ ఈక్వేషన్ ఈ విధంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా దానికి యాక్సిలరీ ఈక్వేషన్ ఇది. అప్పుడు ఏ వాల్యూ -2 బి వాల్యూ -4 పెట్టుకుంటే అప్పుడు ఏమైపోతుంది చూడు, మనకు d² -3d -4 = 0 కదా. అప్పుడు రూట్స్ నీకు ఏమైతే చూడండి, మనకు ఒకసారి ఆలోచిస్తే -1, 4 కదా వచ్చేది మనకు రూట్స్. అట్లా ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ రూట్లు మనకు డిఫరెంట్గా ఉన్నప్పుడు దీనికి సొల్యూషన్ ఫార్ములా ఏమిటంటే c1x⁻m1 + c2x⁻m2. సో అట్లా అప్పుడు మనకు y(x) ఎంత అవుతుందంటే c1x⁻m1 అంటే మనకు -1, c2x⁻m2 అంటే మనకి ఎంత అవుతుందంటే 4. ఇది ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. అయితే ఏం చేయమంటున్నాడు, దీనికి రాన్స్కిన్ కనుక్కోమంటున్నాడు. రాన్స్కిన్ అంటే మనకి ఏమిటి చూడు, ఇక్కడ ఇది y1 ఇది y2 కదా. అప్పుడు y1 అంటే మనకి ఎంత, c1/x, c2x⁴. రాన్స్కిన్ యొక్క ఫార్ములా మీకు తెలుసు కదా. ఇక్కడ మనకు రాన్స్కిన్ ఇదే కదా, y1 y2 y1' y2' కదా రాన్స్కిన్. అప్పుడు దీని యొక్క డెరివేటివ్ ఎంత అవుతుందంటే -c1/x², దీని డెరివేటివ్ 4c2x³. సో అప్పుడు రాన్స్కిన్ ఆఫ్ x మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ AD - BC మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ AD - BC మీరు అబ్జర్వ్ చేస్తే నీకు ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ మనకు 4c1
C1 C2 x² బై ఇక్కడ నీకు 5 C1 ఇంటూ C2 x² అని వస్తుంది చూడండి. అయితే మనకు Wronskian ఆఫ్ 1 ఎంత ఇచ్చినాడో ఒకసారి ఎగ్జామ్ని అక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో Wronskian ఆఫ్ 1 ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇస్తున్నాడు 1 చూడండి. ఎక్స్ దగ్గర మనకు ఇక్కడ ఎక్స్ దగ్గర 1 పెట్టుకున్నప్పుడు Wronskian వాల్యూ ఎంత 1 కాబట్టి చూడండి. అప్పుడు ఎక్స్ దగ్గర 1 పెడితే నీకు 1 అనమాట Wronskian వాల్యూ. అప్పుడు నీకు 5 C1 C2 అని వచ్చింది. అప్పుడు 5 C1 C2 వాల్యూ నీకు ఎంత చూడండి మనకు 1 కదా. దిస్ ఈజ్ 2 5 C1 C2 వాల్యూ x². అప్పుడు Wronskian ఆఫ్ 1 ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ దగ్గర 1 పెట్టుకుంటే Wronskian ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 C1 C2 అని వస్తుంది అమ్మా. అప్పుడు దీని వాల్యూ ఎంత నాకు 1 కదా అట్లా. కాబట్టి ఫ్రమ్ టూ నుంచి Wronskian ఆఫ్ x వాల్యూ మనకి ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ Wronskian ఆఫ్ x ఇక్కడ మనకు 5 C1 C2 దాని వాల్యూ మనం కనుక్కున్నాం. ఎంతని కనుక్కున్నాము 1 అని కనుక్కున్నాం కదా. కాబట్టి అప్పుడు 5 C1 C2 దగ్గర మనం 1 పెట్టుకుంటే నీకు Wronskian ఆఫ్ x వాల్యూ నీకు ఎంత వచ్చింది x² అని వచ్చింది. వాడు మనకి ఏం అడుగుతున్నాడు, వాడు అడుగుతున్నటువంటిది ఏంటో తెలుసా, Wronskian ఆఫ్ 3 మైనస్ Wronskian ఆఫ్ 2 ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు Wronskian ఆఫ్ 3 కావాలంటే మనం x దగ్గర 3 పెట్టుకుంటే దాని వాల్యూ 9. Wronskian ఆఫ్ 2 ఎంత అవుతుంది చూడండి. x దగ్గర 2 పెట్టుకుంటే దాని వాల్యూ 4. అప్పుడు 9 మైనస్ 4 ఎంత అవుతుంది 5 కదా. ఇది Wronskian ఆఫ్ 3 మైనస్ Wronskian ఆఫ్ 2. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇట్లా నువ్వు డైరెక్ట్ షార్ట్ కట్స్ ఫార్ములా గుర్తుకుంటే నువ్వు డైరెక్ట్గా చూసుకో. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, సాల్వ్ చేస్తాము. ఇట్లా 2 రూట్లు డిఫరెంట్గా వచ్చినప్పుడు చూడండి డైరెక్ట్గా సొల్యూషన్ రాసి, ఇది కూడా షార్ట్ కట్ ఫార్ములానే. కాలేజీలో మనం వేరే విధంగా చెప్పుకుంటాం. ఇట్లా చూడప్పుడు ఇది ఎవరు, ఇది y1 ఇది y2 కదా. ఇది y1 ఇది y2, దిస్ ఇస్ 1. అప్పుడు చూడండి Wronskian అంటే y1 y2 y1 డాష్ y2 డాష్. మనకు ఆల్రెడీ Wronskian ఇచ్చినాడు కాబట్టి నేను Wronskian చేస్తున్నా. y1 ఇది y2 దీని డెరివేటివ్ డిటర్మినెంట్ చేశాను. నాకు ఇలా వచ్చేసింది AD మైనస్ BC డిటర్మినెంట్, మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. Wronskian ఆఫ్ 1 వాల్యూ మనకి ఎంత ఇచ్చినాడు 1 ఇచ్చినాడు కాబట్టి అప్పుడు x దగ్గర 1 పెట్టాను. అప్పుడు 5 C1 C2 అని వచ్చింది. అప్పుడు దీని వాల్యూ 1 కదా. అప్పుడు 5 C1 C2. కాబట్టి 5 C1 C2 వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 1 అని వచ్చింది. ఈ 5 C1 C2ని తీసుకొని వచ్చి నేను ఈక్వేషన్లో 1లో పెట్టాను. అప్పుడు నాకు Wronskian ఆఫ్ x వాల్యూ వచ్చింది. అప్పుడు వాడు అడిగినటువంటి ప్రాబ్లం ఏమిటంటే Wronskian ఆఫ్ 3 మైనస్ Wronskian ఆఫ్ 2 ఎంత అంటున్నాడు కాబట్టి అప్పుడు Wronskian ఆఫ్ 3 అంటే దాని వాల్యూ 9 మైనస్ Wronskian ఆఫ్ 2 అన్నప్పుడు దాని వాల్యూ 4. అప్పుడు 9 మైనస్ 4 ఎంత అవుతుంది నీకు 5 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా.